నేనేం దాన్ని సమర్థించను, కానీ ఈ పత్రిక ప్రత్యేకంగా రాయటాన్ని మాత్రమే తప్పు పెడుతున్నాను. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం ఉన్మాదం అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టింది, బాగానే ఉంది. కానీ ఇదే రకమైనటువంటి హెడ్డింగు బుద్ధ వెంకన్న గారు అని ఒక మాజీ ఎమ్మెల్సీ గారు టీడీపీ నేత చంద్రబాబు గారికి రక్తాక్షరాలతో ఒక లేఖ రాశారు. పాపం ఆయన టికెట్ ఇవ్వలేదు. ఆయన అది వేరే విషయం అనుకున్నా ఈ విషయానికి మనం లింక్ పెట్టాలి కదా. ఆ రోజున అది చంద్రబాబు మీద అభిమానం అని పెట్టుకున్న హెడ్డింగు ఈరోజు ఇది వికృతంగా ఎందుకు అనిపించింది దీనికి? ఇప్పుడు మనకైతే అది కానీ ఇది కానీ రెండు మరి ఓవర్ యాక్షన్ అనేది అంటాం. మహేష్ బాబుకి ఆ కటౌట్కి ఒకడు బీరు సీసాతో తలకాయ బగల కొట్టుకొని ఓవర్ యాక్షన్ చేసినప్పుడు కూడా అలానే స్పందించాం. ఇలాంటివి చెయ్యొద్దురా స్వామి, ఎందుకు తలకాయలు బగల కొట్టుకోవాలి ఇవన్నీ అని. కానీ మనవాడు సెలెక్టివ్గా ఏదో జగన్మోహన్ రెడ్డి అభిమానులు మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ పద్ధతిగా ఉంటారు, చాలా పద్ధతిగా పూలాభిషేకమే చేస్తారు అన్నట్టుగా రాయటమే చిరాకు పుట్టేస్తుంది అన్నమాట. ఆ రోజున మాకు చంద్రబాబే దయము, చంద్రబాబుని ఏమన్నా అంటే ఊరుకోము, టికెట్ కోసం ఆయన ఇచ్చే తీసుకుంటా అనుకుంటూ అయినా ఏదో భారీగానే ఒక పెద్ద లేఖ రక్తంతో రాసేది. దాని గురించి ఎందుకు రాయలేదు అప్పుడు? వికృత అభిమానం అని. టికెట్ కోసం ఇలా రక్తాలు చిందిస్తే టికెట్ ఇస్తాడా? బహుశా అప్పుడు మనం వీడియో పెట్టినట్టున్నాం, ఇలా చేయొద్దు స్వామి అని. మరి ఈ రోజున మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇలా చేశారు, వికృత పోకడలు అనుకుంటూ రాశారు. కరెక్టేనా? తప్పు కదా, అలా చేయడం తప్పే. కానీ వీడికి రాసే అర్హత అయితే లేదు, లేదు స్వామి లేదు. మన స్వామికి వెళ్తున్నాడన్నమాట. అది విషయం. మీ అందరు గమనించే ఉంటారు. లేకపోతే ఏదో పెద్ద ప్రతి వాళ్ళకి ఊళ్ళో వాళ్ళందరికీ శుద్ధులు చెప్తూ ఆ శుద్ధులు నేను పాటించను, అవతల వాడికే నేను పాటించమని చెప్తాను అంటే అట్లా పాత్రికేయ విలువలు గురించి, విశ్వసనీయత గురించి 6.5 టావుల వ్యాసాలు రాసుకొని సంతోషపడే ఆ పత్రికా సంపాదకుడికి ఈ విషయం తెలీదా? మనం అప్పుడేమీ మాట్లాడలేదు. మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం కదా, మనం చేస్తే హాయిగా కమ్మగా ఉంటుంది, అవతలోడు చేస్తే మాత్రం రొచ్చుగా ఉంటుంది అని. అందులో భాగమే ఇది కూడా.